స్టూడెంట్స్, ఈరోజు మనం రొటేటరీ మోషన్లో టార్క్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టార్క్ అంటే ట్రాన్స్లేటరీ మోషన్లో మనకి ఫోర్స్ ఏ రోల్ అయితే పోషిస్తుందో రొటేటరీ మోషన్లో కూడా టార్క్ అనేది అటువంటి రోల్ మాత్రమే పోషిస్తుంది. టార్క్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్విస్టింగ్ ఫోర్స్. ఇది ఏంటంటే ట్విస్టింగ్ ఫోర్స్ అంటే ఇట్ ప్రొడ్యూస్ ఎ టర్నింగ్ ఎఫెక్ట్ ఇన్ ఏ బాడీ. సో కాబట్టి టార్క్ని మనం ఎలా డిఫైన్ చేస్తారంటే ద టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ బాడీ, టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ బాడీ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్, అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే టార్క్ అంటారు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చెప్పచ్చు, ద ఏజెన్సీ విచ్ ప్రొడ్యూస్ యాంగులర్ యాక్సలరేషన్ ఇన్ ఏ బాడీ, దట్ ఈజ్ కాల్డ్ టార్క్. అయితే అమౌంట్ ఆఫ్ టర్నింగ్ డిపెండ్ అపాన్ 3 ఫ్యాక్టర్స్. ఏంటి అంటే నెంబర్ 1, హౌ మచ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్, హౌ మచ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే వేర్ వి అప్లై ఫోర్స్, వేర్ వి అప్లై ఫోర్స్. తర్వాత నెంబర్ 3 ఏంటంటే విత్ వాట్ యాంగిల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్, విత్ వాట్ యాంగిల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్, ఫోర్స్ ఈజ్ అప్లైడ్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద టార్క్ డిపెండ్ అవుతుంది. టార్క్కి ఫార్మ్ ఏంటంటే టార్క్ టౌ బార్ వెక్టర్, ఇది ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఇదేంటంటే ఆర్ ఎఫ్ సైన్ థీటా. సో ఇప్పుడు మనం ఎఫ్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే టార్క్ టర్నింగ్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది, టర్నింగ్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక రాడ్, ఇది ఇక్కడ మనం ఫిక్స్ చేసాం, ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేసాం, ఫోర్స్. సో ఈ ఫోర్స్ని మనం రిజాల్వ్ చేద్దాం. ఫోర్స్ని రిజాల్వ్ చేయండి, ఏమవుతుంది, ఎన్ని కాంపోనెంట్స్ ఫోర్స్ రిజాల్వ్ చేస్తే 2 కాంపోనెంట్స్ వస్తాయి. ఎఫ్ ఈజ్ మేకింగ్ యాంగిల్ థీటా విత్ దిస్ లైన్. ఇక్కడ ఆర్ అనేది ఏంటంటే మనం ఎక్కడైతే ఈ రాడ్ని ఫిక్స్ చేసామో ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనం ఫోర్స్ అయితే ఎక్కడైతే అప్లై చేసామో ఆ పాయింట్కి ఉండే డిస్టెన్స్. దీన్ని కొంచెం అలా ముందుకి పొడిగించినప్పుడు ఈ ఆర్ లైన్కి తర్వాత లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్య యాంగిలే ఈ థీటా ఇది. సో దిస్ ఈజ్ ఎఫ్ కాస్ థీటా, దిస్ ఈజ్ ఎఫ్ సైన్ థీటా. మీరు చూడండి, ఎఫ్ కాస్ థీటా ఫోర్స్ అనేది ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఫిక్స్డ్ పాయింట్, ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ఆర్. సో దీనివల్ల టర్నింగ్ ఎఫెక్ట్ అనేది మనకి రాదు. ఎఫ్ కాస్ థీటా ఫోర్స్ అనేది దీని ఇట్లో అవుతుంటుంది. సో ఎఫ్ సైన్ థీటా ఫోర్స్ ఉండి ఇది పర్పెండిక్యులర్ టు ఆర్, సో ఇట్ ప్రొడ్యూస్ ద టర్నింగ్ ఎఫెక్ట్. ఓకేనా. ఈ టార్క్ యొక్క మనం డైరెక్షన్ కనుక్కోవాలనుకో, ఎట్ టర్న్ అవుతుంది తెలుసుకోవాలనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఆర్ వైపు మన చైన్ పెట్టాలి, ఇట్లా ఆర్ వైపు. తర్వాత ఫోర్స్ ఏ డైరెక్షన్ అయితే ఉందో ఆ డైరెక్షన్లో ఫింగర్స్ తిప్పాలి, ఆర్ క్రాస్ ఎఫ్. ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఇది ఏ టార్క్ అంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్, యాంటీ క్లాక్ వైజ్ టార్క్. అంటే ఇప్పుడు మనకు సపోజ్ ఇక్కడ ఒక రేంజ్ పెట్టాం, ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, పర్పెండిక్యులర్ ఫోర్స్ 5 డైరెక్షన్లో యాక్ట్ అవుతుందిగా, కాబట్టి ఇటు రొటేట్ అవుతుంది. సో కాబట్టి ఇదేంటంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ టార్క్. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ టార్క్ బై యూజింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో ఇక్కడ మనకి థీటా వాల్యూ పెరిగింది అనుకోండి, ఇఫ్ థీటా వాల్యూ ఇంక్రీజెస్, సైన్ థీటా వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్, అప్పుడు టర్నింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. టర్నింగ్ ఎఫెక్ట్ ఈజ్ మోర్, టర్నింగ్ ఎఫెక్ట్ ఈజ్ మోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఈ ఫోర్స్ అనేది, ఈ ఎఫ్ కాస్ థీటా ఫోర్స్ అనేది ఇట్ ఈజ్ ప్యారలల్ టు ఆర్ బార్, ఎఫ్ కాస్ థీటా ఈజ్ ప్యారలల్ టు ఆర్ బార్. సపోజ్ ఇక్కడ మనం ఫిక్స్ చేసాం, ఇక్కడ యాక్సిస్ అనుకుందాం, అంటే ఇది ఇట్ ఈస్ పాసింగ్ త్రూ యాక్సిస్,
is passing through axis. So it does not produce turning effect. It does not produce turning effect. ఇది F cos theta. ఓన్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఫోర్స్ ఉందా లేదా, దానివల్ల మాత్రమే మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇదొక బాడీ ఇది. సో ఈ బాడీ అనేది ఇక్కడ ఫిక్స్ చేసాం మనం. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంటూ ద బోర్డ్. లెట్ m is a small particle whose mass is m. The force is applied on the m is along this direction. So F can be resolved into two components, F cos theta and F sin theta. ఇప్పుడు మీరు చూడండి, F sin theta ఫోర్స్ అనేది ఈ ఆర్క్ అనేది పర్పెండిక్యులర్గా ఉందా, దానివల్ల నీకు ఏమవుతుందంటే ఈ బాడీ అనేది ఇటు రొటేట్ అవుతుంది. ఎటువైపు రొటేట్ అవుతుంది బాడీ అనేది? యాంటీ క్లాక్ వైజ్. అంటే F cos theta కాంపోనెంట్ వల్ల బాడీ అనేది రొటేట్ కాదు. కారణం ఏంటంటే ఇది ఈ డైరెక్షన్లో మనకి ఇట్లా అవుతుంటుంది కాబట్టి ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ రొటేషన్ ఎఫెక్ట్. అండ్ ఆల్సో దిస్ F cos theta కాంపోనెంట్ ఈజ్ పాసింగ్ త్రూ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. కాబట్టి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి పోతుంది కాబట్టి F cos theta కాంపోనెంట్ డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ టర్నింగ్ ఎఫెక్ట్. ఇంకా సింపుల్గా మనం చెప్పాలి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాం, F cos theta ఈజ్ ఆల్సో ప్యారలల్ టు R. కాబట్టి ప్యారలల్ టు R కాబట్టి టర్నింగ్ ఎఫెక్ట్ ఈజ్ 0. ఈ R అంటే ఏంటి? ఈ R అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫిక్స్డ్ పాయింట్ టు ద పాయింట్ అట్ విచ్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్. మనం ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే ఫోర్స్ అప్లై చేసామో ఆ పాయింట్ నుంచి ఫిక్స్డ్ యాక్సిస్కి అది ఫిక్స్డ్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏమంటారంటే ఈ ఆర్ అంటారు. దీన్నే పొజిషన్ వెక్టర్ అని కూడా అంటారు. మరి వెక్టార్ ఫామ్లో చెప్పాలి అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో ఇప్పుడు మనం ఈ డైరెక్షన్ కనుక్కోవాలంటే రైట్ హ్యాండ్ ఉపయోగిస్తాం. ఈ రైట్ హ్యాండ్ ఎలా ఉపయోగించాలి అంటే ఫస్ట్ మనం ఫింగర్స్ మొత్తాన్ని కూడా ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్లో పెట్టాలి, డైరెక్షన్లో పెట్టాలి. తర్వాత ఫోర్స్ ఎటైతే పనిచేస్తుందో మనం అటువైపు తిప్పాలి. తిప్పినప్పుడు ఆటోమేటిక్గా నీకు థంబ్ అనేది వర్టికల్లీ అప్వర్డ్స్. కాబట్టి ఇదేం టార్క్? ఇది యాంటీ క్లాక్ వైజ్. ఈ బాడీ అనేది యాంటీ క్లాక్ వైజ్లో మనకి రొటేట్ అవుతుంది. సో ద టార్క్ ఈజ్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఇది ఈ విధంగా మనం టార్క్ యొక్క డైరెక్షన్ని రైట్ హ్యాండ్ రూల్తో మనం తెలుసుకోవచ్చు. సో టార్క్ ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ సైన్ థీటా. థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద పొజిషన్ వెక్టార్ అండ్ ఫోర్స్ వెక్టార్. అంటే ఆర్ బార్కి థీటాకి మధ్య ఎఫ్కి మధ్య యాంగిల్ ఇది థీటా. ఓకేనా? ఇక్కడ మనం వెక్టార్ ఫామ్ చెప్పాలంటే ఇంటూ ఎన్ క్యాప్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఎన్ సైన్ థీటా ఎన్ క్యాప్. ఎన్ క్యాప్ అంటే ఏంటంటే యూనిట్ వెక్టార్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఆర్ బార్ అండ్ ఎఫ్ బార్. టార్క్ అనేది దాని డైరెక్షన్ ఎట్లుంటుందంటే అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ హూస్ డైరెక్షన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ కంటైనింగ్ ఆర్ బార్ అండ్ ఎఫ్ బార్. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మనం ఇదొక రాడ్. ఈ రాడ్ అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేసాం. ఫిక్స్ చేసి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇట్లా ఫోర్స్ అప్లై చేసాం. దిస్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద రాడ్. ఇక్కడ మనం ఫిక్సింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? దిస్ ఈజ్ ఆర్. ఆర్ అంటే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫోర్స్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడికి డిస్టెన్స్. మరి ఇప్పుడు దీనివల్ల ఈ రాడ్ అనేది మరి క్లాక్ వైజ్లో జరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్లో జరుగుతుందా, టార్క్ అవుట్వర్డా ఇన్వర్డా అనే డైరెక్షన్ మనం కనుక్కోవాలి అంటే ఇప్పుడు మేము చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మనం ఆర్ బార్ వెక్టర్ మీద ఈ చైన్ పెట్టాలి. పెట్టి ఫింగర్స్ ఎఫ్ బార్ ఎటైతే ఉందో
ఇది ఎఫ్ బార్ ఎటైతే ఉందో ఆ ఎఫ్ బార్ వైపు తిప్పాలి. అంటే ఇది ఏంటంటే ఈ టార్క్ ఏంటంటే ఇది క్లాక్ వైజ్ టార్క్. ఇదేంటిది క్లాక్ వైజ్ టార్క్. అంటే క్లాక్ వైజ్ టార్క్ కాబట్టి మనకి క్లాక్ వైజ్ టార్క్ అంటే ఇదేంటి, నీకు ఎలా ఉంటుంది ఇది క్లాక్ వైజ్ టార్క్ అంటే అవుట్వర్డ్. సో మనం అవుట్వర్డ్ టార్క్ని పాజిటివ్ తీసుకుందాం అనుకో, ఇన్వర్డ్ టార్క్ని నెగిటివ్ తీసుకుంటాం. అది మన ఇష్టం, మన కన్వెంట్ అది. ఇప్పుడు మనం ఫోర్స్ ఇలా అప్లై చేస్తాం, డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తాం దీని మీద. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆర్ బార్ని ఫస్ట్ వెక్టర్ వైపు ఇటు తిప్పుతాం. ఫస్ట్ వెక్టర్ వైపు పెడతాం, పెట్టేసి రెండో ఫోర్స్ వెక్టర్ వైపు ఫింగర్స్ తిప్పుతాం. ఇట్లా తిప్పినప్పుడు నీ థంబ్ అనేది కిందికి వచ్చింది. సో కాబట్టి ఇది ఇన్వర్డ్ టార్క్. ఈ టార్క్ ఏంటిది ఇన్వర్డ్ టార్క్. అంటే ఇప్పుడు మనం ఇది ఎలా రొటేట్ అవుతుంది, ఇది మనకి ఎలా రొటేట్ అవుతుంది, ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఇందాక ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇందాక ఏంటంటే అది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఇప్పుడు ఈ రొటేషన్ ఏంటంటే క్లాక్ వైజ్ రొటేషన్. ఇది క్లాక్ వైజ్ రొటేషన్. సో ఈ విధంగా మనం ఇన్వర్డ్ టార్క్ని నెగిటివ్గా తీసుకుంటే అవుట్వర్డ్ టార్క్ని మనం పాజిటివ్గా తీసుకుంటాం. మన ఇష్టం అది, మనకు సైన్ కన్వెన్షన్ మన ఇష్టం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. సో ఇందాక మనం ఏంటంటే ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తాం. అప్వర్డ్ డైరెక్షన్ అప్లై చేసినప్పుడు ఈ బాడీ అనేది, ఈ ఫోర్స్ అనేది ఈ రాడ్ని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫోర్స్ని డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తాం, అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఇది మనకి క్లాక్ వైజ్లో తిప్పుతుంది. కాబట్టి క్లాక్ వైజ్ టార్క్ని మనం నెగిటివ్ తీసుకుంటే మనం యాంటీ క్లాక్ వైజ్ టార్క్ని పాజిటివ్ తీసుకోవచ్చు. సో ఇది మనకి టార్క్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ మనకి కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ ఈ టార్క్ గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏ టార్క్ అనేది క్లాక్ వైజ్, ఏ టార్క్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ఒక బాడీ, రిజిడ్ బాడీ. ఈ రిజిడ్ బాడీ అనేది ఇక్కడ ఫిక్స్ చేసింది. దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద పేపర్ ఇంటూ ద పేపర్. ఓకేనా. ఇక్కడ మనం ఈ ఫిక్స్డ్ యాక్సిస్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ దగ్గర మనం డిఫరెంట్ డైరెక్షన్స్లో ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి. ఒకటి F1, F2, F3, F4, F5, F6. ఇప్పుడు మనం ఏ ఫోర్స్ వల్ల క్లాక్ వైజ్ టార్క్ వస్తుంది, ఏ ఫోర్స్ వల్ల యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మరి ఏ ఫోర్స్ వల్ల అసలు టార్క్ ప్రొడ్యూస్ కాదు, ఏ ఫోర్సెస్ వల్ల టార్క్ అనేది మ్యాక్సిమం అవుతుంది, వాటి గురించి ఒక టేబుల్ రూపంలో మనం తెలుసుకుందాం. ఫోర్సు క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఏంటంటే ఇదేంటంటే మ్యాక్సిమం టార్క్ అనేది ఎవరిస్తారు. రైట్, ఫస్ట్ చూద్దాం మనం. ఫస్ట్ ఫోర్స్ F1. చూడండి, F1 ఫోర్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ విచ్ ఈస్ ప్యారలల్ టు R. సో కాబట్టి F1 ఫోర్స్ వల్ల టార్క్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతుందంటే టార్క్ ప్రొడ్యూస్ కాదు. టార్క్ అనేది ప్రొడ్యూస్ అనేది కాదు. మరి అదేవిధంగా F6 ఉంది. F6 టార్క్, ఈ F6 టార్క్ కూడా ఇట్ ఈస్ ఆల్సో పాసింగ్ త్రూ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ విచ్ ఈస్ ప్యారలల్ టు R. సో కాబట్టి F6 వల్ల కూడా నీకు టార్క్ అనేది ప్రొడ్యూస్ కాదు, దట్ ఈస్ 0. నెక్స్ట్ ఇంకోటి F2. సో F2 అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆర్ బార్ డైరెక్షన్లో మనం ఏం చేస్తామంటే ఒక రేంజ్ని పెట్టండి ఈ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఫోర్స్ అనేది ఎటువైపు యాక్ట్ అవుతుంది దీని మీద, F2 అంటే ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ బాడీ అనేది ఇలా నీకు ఏమవుతుందంటే క్లాక్ వైజ్లో మనకి రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ F2 టార్క్ వల్ల అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే మనకి ఇది ఏమవుతుందంటే క్లాక్ వైజ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది F2 టార్క్ వల్ల. ఏం టార్క్ అది? F2 వల్ల ఏం టార్క్ వస్తుంది? క్లాక్ వైజ్. మరి అదేవిధంగా ఇక్కడ F3 ఉంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పెన్ను పెట్టుకోండి. పెన్ను పెట్టేసిన తర్వాత ఇటు ఫోర్స్ అప్లై చేయండి.
ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇటు తిరుగుతుంది, ఇటు బాడీ రేంజ్ అనేది ఇటు తిరుగుతుంది. సో అంటే దాని అదేంటిది ఆర్ బార్, తర్వాత ఫోర్స్ ఇక్కడ F3 ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఆర్ బార్ క్రాస్ F బార్ దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ క్లాక్ వైజ్. సో కాబట్టి F3 ఫోర్స్ వల్ల ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ ఏంటంటే టార్క్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ క్లాక్ వైజ్. మరి అదేవిధంగా ఇక్కడ F4 ఇటు ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆర్ బార్ క్రాస్ F బార్ అంటే ఇప్పుడు మనం ఇది ఒక రేంజ్ అనుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రాగానే ఫోర్స్ ఎటు పనిచేస్తుంది, F4 డైరెక్షన్లో పనిచేస్తుందిగా. సో కాబట్టి ఆర్ బార్ క్రాస్ F బార్ అంటే ఇది కూడా ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే F5 చూడండి, ఇక్కడ F5 చూడండి, ఇది ఆర్ బార్ క్రాస్ F5 ఈ డైరెక్షన్లో ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లాక్ వైజ్ టార్క్. సో ఈ విధంగా మనకి ఏది యాంటీ క్లాక్ వైజ్ టార్క్, ఏది క్లాక్ వైజ్ టార్క్ అనేది ఇక్కడ మనకి ఈజీగా ఈ ఎగ్జాంపుల్ నుంచి మనకు తెలిసిపోయింది. ఈ అన్ని ఫోర్స్ల వల్ల పనిచేసిన టార్కుల్లో మ్యాక్సిమం టార్క్ ఏ ఫోర్స్ వల్ల వస్తుంది, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? టార్క్ మ్యాక్సిమం కావాలి అంటే మనకి ఇక్కడ చూడండి, టార్క్ ఈజ్ ఈక్వల్ టు RF sin θ అంటే నీకేమవుతుంది, θ ఈజ్ ఈక్వల్ 90 అయింది అనుకోండి. సో θ ఈజ్ ఈక్వల్ 90 అయితే టార్క్ ఈజ్ ఈక్వల్ R ఇంటూ F అవుతుంది. అంటే దిస్ ఈజ్ మ్యాక్సిమం టార్క్. అంటే ఎవరు ఇక్కడ మ్యాక్సిమం టార్క్ ప్రొడ్యూస్ చేసేది ఎవరు? F4 అండ్ F5. మీరు ఇక్కడ చూడండి, F5 ఆర్ బార్కి మధ్య యాంగిల్ 90, F4 అండ్ ఆర్ బార్ మధ్య యాంగిల్ 90. సో కాబట్టి మ్యాక్సిమం టార్క్ ప్రొడ్యూస్డ్ బై F4 అండ్ F5. ఓకేనా? ఇది మనకి ఎగ్జాంపుల్ అనమాట. ఒక టార్క్ని మంచిగా అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు మనం టార్క్లో ఒక స్పెషల్ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఏంటంటే, సో దిస్ ఈజ్ ఏ డిస్క్, ఓకే, అండ్ దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే, ఈ డిస్క్ మీద ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేసాం, ఇట్లా అప్లై చేసాం. దిస్ ఈజ్ ఆర్ అంటే ఫోర్స్ ఎక్కడైతే మనం అప్లై చేసామో ఆ పాయింట్ నుంచి యాక్సిస్కి మధ్య డిస్టెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, టార్క్ ఉంది ఆర్ బార్ క్రాస్ F బార్. టార్క్ ఏ డైరెక్షన్లో అని చెప్పండి, ఆర్ బార్ క్రాస్ F బార్. సో ఆర్ బార్ క్రాస్ F బార్ అంటే ఇది ఈ డైరెక్షన్లో టార్క్ ఉంది, ఆర్ బార్ క్రాస్ F బార్. మరి ఇక్కడ టార్క్ అప్లై చేసాము డిస్క్ మీద, కానీ డిస్క్ అనేది ఇక్కడ మనకి రొటేట్ కాదు. మరి టార్క్ ఉన్నా కూడా, ఈవెన్ దో టార్క్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, బట్ డిస్క్ డస్ నాట్ రొటేట్. సో ఈవెన్ దో ద టార్క్ ఈజ్ అప్లైడ్, బట్ డిస్క్ డస్ నాట్ రొటేట్ ఇన్ దిస్ కేస్. సో ఎందుకు ఇలా రొటేట్ కాదు అంటే, ఈ డిస్క్ రొటేట్ కావాలి అంటే we must apply the force tangential to the surface of the disc. సో టాంజెన్షియల్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద డిస్క్ మనం ఫోర్స్ అప్లై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోర్స్ ఎలా అప్లై చేస్తామంటే, ఇప్పుడు మీరు ఇక్కడ మనం చూపిస్తే దిస్ ఈజ్ ఆర్ బార్ ఈ డైరెక్షన్ ఉంది. ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ టు ద డిస్క్. సో కాబట్టి దేర్ ఈజ్ నో కాంపోనెంట్ ఆఫ్ టార్క్
lies along the axis of rotation if we apply the force along this direction. ఓకేనా? అంటే in this case torque is perpendicular to the axis of rotation. ఇట్లుంటుంది torque is perpendicular to the axis of rotation. అంటే tau cos 90, the component of torque along the axis of rotation is tau cos 90. సో కాబట్టి నెట్ టార్క్ నాట్ ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ ఏంటి? నెట్ టార్క్ నాట్ ఈక్వల్ టు 0. దాని మీనింగ్ ఏంటంటే బాడీ నీ నాట్ టు బి రొటేట్ కావాలని రూల్ ఏం లేదు. ఇట్ మే రొటేట్ ఆర్ మే నాట్ బి రొటేట్. ఓకేనా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నెట్ టార్క్ మే నాట్ ఈక్వల్ టు 0 మీన్స్ వాట్? Body may rotate or it may not be rotate. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే కాంపోనెంట్ ఆఫ్ టార్క్ విచ్ ఈజ్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ప్రొడ్యూస్ టర్నింగ్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే కాంపోనెంట్ ఆఫ్ టార్క్ which is along the axis of rotation can produce turning effect. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కాంపోనెంట్ ఆఫ్ టార్క్. ఓకేనా? అంటే దట్ మీన్స్ వాట్? ద కాంపోనెంట్ ఆఫ్ టార్క్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కెనాట్ ప్రొడ్యూస్ టర్నింగ్ ఎఫెక్ట్. ద కాంపోనెంట్ ఆఫ్ టార్క్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ cannot produce turning effect. Only the component of torque which is always the axis of rotation produce turning effect. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఒక డిస్క్ ఉంది. ఈ డిస్క్కి మనం ఏం చేసామంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అప్పర్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తాం. డిస్క్ అనేది రొటేట్ కావాలి. బట్ ఈవెన్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈవెన్ ద టార్క్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ not equal to 0. ఓకేనా? not equal to 0, even though not equal to 0, but turning effect is not produced by the torque. Why? Because there is no component of torque along the axis of rotation. Okay, now the component of torque along the axis of rotation is tau cos 90. Okay, that's why this disc is not rotate. To rotate the disc, the component of torque must lie along the axis of rotation. ఓకేనా? కాబట్టి మనకి ఇక్కడ కాంపోనెంట్ ఆఫ్ టార్క్ విచ్ ఈజ్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కెన్ ప్రొడ్యూస్ కాంపోనెంట్ ఆఫ్ టార్క్ along which is along the axis of rotation can produce turning effect. ఇది మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీ హ్యావ్ టు రిమెంబర్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రొటేషనల్ ఈక్విలిబ్రియం. అసలు ఒక బాడీ రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉందని మనం ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ ద నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ 0, then we say that body is in rotational equilibrium.
అంటే టార్క్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ 0, టార్క్ అలాంగ్ వై యాక్సిస్, టార్క్ అలాంగ్ జెడ్ యాక్సిస్, ఇలా అన్ని డైరెక్షన్స్లో టోటల్ నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ 0, దెన్ we say that body is said to be in rotational equilibrium. ట్రాన్స్లేటరీ మోషన్లో ఎట్లయితే నెట్ ఫోర్స్ 0 అయితే, నెట్ ఫోర్స్ నెట్ ఫోర్స్ 0 అయిందనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ బాడీ అనేది ట్రాన్స్లేటరీ ఈక్విలిబ్రియంలో ఉందంటాం. నెట్ ఫోర్స్ 0 అయింది అంటే యాక్సిలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అవుతుంది? 0. అంటే VCM ఈజ్ ఈక్వల్ అవుతుంది కాన్స్టెంట్. VCM ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇది మనకి బాడీ అనేది ట్రాన్స్లేటరీ స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు. మరి అదేవిధంగా నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద బాడీ 0 అయింది అంటే దెన్ ఏమవుతుంది? నెట్ టార్క్ 0 అయింది అంటే దేర్ ఈజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ చూసాం మనం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 అంటే యాంగులర్ యాక్సిలరేషన్ 0 అవుతుంది. యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ. ఒమేగా కాన్స్టెంట్. వై ఒమేగా కాన్స్టెంట్? నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ 0. సో దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ we say that body is in rotational equilibrium. అంటే రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నెట్ టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. ఓకేనా? స్టాటిక్ అంటే మనకి ఇట్ ఈస్ ప్రజెంట్ నెట్ టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. అంటే నెట్ టార్క్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాసే కాదు, నెట్ టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. దెన్ ఓన్లీ వి సే దట్ బాడీ ఈజ్ ఇన్ rotational equilibrium. So now we are going to discuss very important another topic, that is toppling. So let us to understand about toppling, let us consider this is a body, cubical body, has a breadth B and a height h, which is placed on a rough surface. It is placed on a rough surface, and the coefficient of static friction between body and surface is mu. Okay, initially there is no external force acts on it. In the absence of external force, the forces acting on the body is nothing but what? mg, vertically downward, and second force is normal reaction, which is passing through the center of gravity vertically upwards. These mg and n are equal, okay, in the absence of external force. So when the external force F is applied, F is applied on a topmost point of a body, topmost surface మీద మన external force అప్లై చేసామంటే, అప్లై చేసి whose magnitude is gradually increases, then what happens here? The normal reaction shifts towards right. Right side shift అవుతుంది నార్మల్ రియాక్షన్. ఓకేనా? rightward direction from center of gravity. At one stage the normal reaction passes through right side edge. సో ఈ విధంగా మనం ఫోర్స్ అప్లై చేసి పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఈ నార్మల్ రియాక్షన్ అనేది మనకి షిఫ్ట్ అవటం మొదలవుతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి రైట్ సైడ్ షిఫ్ట్ అవటం మొదలవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే వన్ స్టేజ్ వచ్చిందో, ఒక స్టేజ్లో మనకు ఏమవుతుందంటే దట్ నార్మల్ రియాక్షన్ ఈజ్ పాసింగ్ త్రూ రైట్ సైడ్ ఎడ్జ్. రైట్. ఇప్పుడు ఇక్కడ వెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ,
ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇది ఫ్రిక్షన్ సర్ఫేస్గా ఈ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ బాడీ అనేది ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటు ఉంటుంది అంటే మనం ఫోర్స్ ఇటు అప్లై చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ అపోజిట్ ద టెండెన్సీ ఆఫ్ మోషన్. సో దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్, ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజిట్ ద రిలేటివ్ మోషన్. అంటే ఫోర్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా నీకు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏంటంటే ఇట్ అపోజిట్స్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద బాడీ అండ్ సర్ఫేస్. ఓకే, అండ్ విచ్ యాక్ట్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ యాజ్ వన్ ఫిగర్. ఓకే, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి ఇది కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే ఫోర్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా నీకు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? when the external force or increases gradually, frictional force also increases as F increases, and normal reaction also shifting towards right, and at a particular one stage that normal reaction reaches to the edge of the cube. ఓకేనా? ఇక ఎప్పుడైతే మనకి ఈ అప్లైడ్ ఫోర్స్ అనేది మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసిందో ఈ నార్మల్ రియాక్షన్ అనేది మనకి ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్కి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా నీకు మ్యాక్సిమం అవుతుంది. నౌ ఇన్ దిస్ కేస్ ఆల్సో ఎన్ ఈజ్ ఈక్వల్ అవుతుందంటే ఎంజీ. తర్వాత మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్రజెంట్ ఆన్ ద బాడీ ఈజ్ మ్యూ ఇంటూ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎంజీ. దీన్ని ఈ మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్రజెంట్ ఆన్ ద బాడీ దట్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇది లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఓకేనా? సో ఇది మనకి ఈ టాప్లింగ్ అర్థం కావటం కోసం ఫస్ట్ మనకు జరిగే కాన్సెప్ట్ ఏంటి, మనకి ఎఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నార్మల్ రియాక్షన్ కూడా ఇటు రైట్ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అతనా మరి ఈ విధంగా ఎఫ్ అనేది మ్యాక్సిమం అయినప్పుడు ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా మ్యాక్సిమం అవుతుంది. ఈ నార్మల్ రియాక్షన్ కూడా ఇలా షిఫ్ట్ అయ్యి మనకి ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ వైపు వచ్చేస్తుంది. ఏది ఒకనొక స్టేజ్లో. సో ఇప్పుడు మనకి ఈ మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్రజెంట్ ఆన్ ద బిట్వీన్ సర్ఫేస్ అండ్ బాడీ ఈజ్ నథింగ్ బట్ దీన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నీకు ఏంటంటే ఇక్కడ వెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ ఇంటూ ఎన్, మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, దెన్ వాట్ హ్యాపెన్స్ మీరు చెప్పండి, ద బాడీ బిగిన్ టు స్లైడ్. ఇప్పుడు ఈ బాడీ ఉందా లేదా, క్యూబికల్ బాడీ, ద బాడీ ఈజ్ బిగిన్స్ టు స్లైడ్. అది ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఈ మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసిందో దెన్ ఆటోమేటిక్గా ద బాడీ బిగిన్ టు స్లైడ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ బాడీ అనేది టాపల్ కావాలి అంటే కండిషన్స్ ఏంటి? కండిషన్స్ ఫర్ టాప్లింగ్. సో the body is topple about point A. This is the point A. The body is topple about point A. Now we calculate the net moment about point A. ఇప్పుడు ఈ బాడీ అనేది టాపల్ కావాలి అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ మనకి పనిచేసిన టార్క్ ఉంది. టార్క్ డ్యూ టు ఎఫ్ about point A is greater than torque due to mg about point A. అది కండిషన్. సో ఇప్పుడు మనం చూద్దాం కండిషన్ ఫర్ టాప్లింగ్. సో టార్క్ డ్యూ టు ఎఫ్ అంటే ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బాడీ అబౌట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అబౌట్ పాయింట్ ఏ ఏంటి, ఇగో అబౌట్ పాయింట్ ఏ టార్క్ డ్యూ టు అప్లైడ్ ఫోర్స్ ఎఫ్ అబౌట్ పాయింట్ ఏ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఎఫ్ ఇంటూ హెచ్. ఇది ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి, ఎఫ్ ఇంటూ హెచ్ అంటే ఇప్పుడు మనకి ఎఫ్ బార్ క్రాస్ హెచ్
అంటే ఇదే డైరెక్షన్ ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది టార్క్, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది ఈ టార్క్ డ్యూ టు ఎఫ్ అబౌట్ ఏ. ఓకేనా, ఎఫ్ బార్ క్రాస్ హెచ్. రైట్. సో ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు మనకి ఇది క్లాక్ వైజ్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇది క్లాక్ వైజ్ టార్క్ సిడబ్ల్యూ, క్లాక్ వైజ్ టార్క్ డ్యూ టు నార్మల్ రియాక్షన్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అబౌట్ ఏ. ఇప్పుడు చూడండి, టార్క్ డ్యూ టు నార్మల్ రియాక్షన్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అబౌట్ ఏ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఎందుకు జీరో అవుతుంది, దిస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఏ. కాబట్టి మనకి ఏమవుతుందంటే టార్క్ డ్యూ టు నార్మల్ రియాక్షన్ కామా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ జీరో అబౌట్ పాయింట్ ఏ. రైట్. ఇప్పుడు మరి ఇంకొక టార్క్ పనిచేస్తుంది ఇక్కడ, టార్క్ డ్యూ టు వెయిట్ అబౌట్ పాయింట్ ఏ. సో వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఎంజీ అనేది డౌన్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ పాయింట్ ఏ, అబౌట్ పాయింట్ ఏ. కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం ఎంత, ఇది మొత్తం ఎంత బీ, ఇది అంటే ఇదంతా అవుతుంది, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, b/2 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే టార్క్ డ్యూ టు ఎంజీ అబౌట్ పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి, ఇది ఏ టార్క్, ఇది చెప్పండి, ఇది ఏ టార్క్ మనకి ఇప్పుడు ఇక్కడ స్పానర్ పెట్టాం, ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇది ఏ టార్క్, ఇది యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఇది ఏ టార్క్, ఇది యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అంటే అప్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అప్వర్డ్. ఇందాక టార్క్ ఏంటిది, అదే టార్క్, ఇది ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. అది మనకి ఏమవుతుందంటే క్లాక్ వైజ్ టార్క్. అదేంటది క్లాక్ వైజ్ టార్క్. ఇదేంటంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ టార్క్. సో కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అంటే టార్క్ అబౌట్ పాయింట్ ఏ ఎంత అవుతుంది, ఇది ఎంజీ ఇంటూ మనకి ఏమవుతుందంటే b/2 అవుతుంది. ఎంజీ ఇంటూ b/2. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఈ టార్క్ డ్యూ టు ఎంజీ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఇది మనకి ఇట్లుంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏసీడబ్ల్యూ. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు కండిషన్ ఫర్ టాప్లింగ్ అంటే కింద పట్టడానికి కండిషన్ ఏంటి, టాప్లింగ్ అంటే కింద పడిపోవటం. ఏంటి కండిషన్ ఏంటంటే, ఇఫ్ క్లాక్ వైజ్ టార్క్ ఈజ్ మోర్ దాన్ యాంటీ క్లాక్ వైజ్ టార్క్ దెన్ ద బాడీ విల్ టాపల్. అది కండిషన్. if clockwise torque is more than anti-clockwise torque, then what happens here, body will topple. బాడీ అనేది కింద పడిపోతుంది. కాబట్టి క్లాక్ వైజ్ టార్క్ ఎక్కువ ఉందనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ టార్క్ కన్నా ఆటోమేటిక్ బాడీ కింద పడిపోతుంది. ఇలా బాడీ అనేది అబౌట్ పాయింట్ ఏ ఇలా కింద పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఇంటూ హెచ్ అంటే క్లాక్ వైజ్ టార్క్ మస్ట్ బి గ్రేటర్ దాన్ యాంటీ క్లాక్ వైజ్ టార్క్ ఎంజీ ఇంటూ b/2. So F, the force applied on the top surface of the body, is greater than mgb divided by 2h. This is equation 1. Right. So ఇప్పుడు
ఇప్పుడు మనం స్లైడింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ చూద్దాం. స్లైడింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్మ్ అంటే ఎఫ్ లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ. మీరు అప్లై చేసిన ఫోర్స్ అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి ద బాడీ విల్ స్లైడ్. ద బాడీ విల్ స్లైడ్. ద బాడీ అనేది స్లైడ్ అవుతుంది కానీ బట్ నాట్ టాపిల్. అంటే ఇప్పుడు మనకి బాడీ స్లైడ్ కావాలి అంటే అప్లైడ్ ఫోర్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ అనేది లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి బాడీ అనేది స్లైడ్ అవుతుంది, టాపిల్ కాదు. ఓకేనా? అంటే ఇప్పుడు ఇఫ్ ద కండిషన్ టు ఫస్ట్ సాటిస్ఫైడ్, ఇప్పుడు ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయింది అంటే ఏ కండిషన్ మనకి ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ ఎంజీ, ఇది కండిషన్ 2. ఇది ఇఫ్ ద కండిషన్ టు ఫస్ట్ సాటిస్ఫైడ్ దెన్ వాట్ హ్యాపెన్స్, ద బాడీ విల్ స్లైడ్ బట్ డస్ నాట్ టాపిల్. ఇఫ్ ద కండిషన్ 1 ఫస్ట్ సాటిస్ఫైడ్ then what happens, the body will topple at first and the body will not slide. ఇది మనకి టాప్లింగ్ గురించి. అంటే టాప్లింగ్ గురించి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ద ఫోర్స్, ద టార్క్ డ్యూ టు ద అప్లైడ్ ఫోర్స్ ఆన్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ the torque due to the weight, then what happens, the body will topple. ఇది మనకి కండిషన్. సో ఇంకా మీకు ఇక్కడ మనకి అర్థం కావడం కోసం ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని కూడా ఇక్కడ మనం చెప్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఇప్పుడు చూద్దాం. క్యూబ్ ఉంది, ఆ క్యూబు బి ఈజ్ ఈక్వల్ టు, అది కూడా మనం హెచ్ అనుకుందాం. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.2 అనుకుందాం. ఇప్పుడు టాప్లింగ్ కండిషన్ చెప్పండి. టాప్లింగ్ కండిషన్ ఏమవుతుంది? టాప్లింగ్ కండిషన్ అవుతుంది ఎఫ్ మస్ట్ బి గ్రేటర్ దాన్, ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అవుతుందిగా, 0.5 mg. ఓకేనా? మరి స్లైడింగ్ కండిషన్ ఏంటి? స్లైడింగ్ కండిషన్ ఏంటంటే ఎఫ్ మస్ట్ బి గ్రేటర్ దాన్, ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ చెప్పండి. ఎఫ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ స్లైడింగ్ కండిషన్లో ఇక్కడ చూడండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉందిగా మ్యూ, ఎఫ్ గ్రేటర్ దాన్ మ్యూ ఎంజీగా. మ్యూ అంటే మనం అనుకున్నాం, మనం తీసుకున్న సర్ఫేస్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.2 అనుకుందాం. సో ఎఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బాడీ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0.2 mg. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం. అంటే బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షన్ సర్ఫేస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.2. రైట్. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఈ కండిషన్లో ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 mg ఫోర్స్ అప్లై చేశారు. మరి అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ టాపిల్ కావాలి అంటే ఎఫ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0.5 mg కావాలి. బాడీ స్లైడ్ కావాలి అంటే ఎఫ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0.2 mg కావాలి. నువ్వు అప్లై చేసిన ఫోర్స్ ఎంత? ఎఫ్ ఈజ్ ఈక్వల్ 0.1 mg. అంటే ద బాడీ ఏమవుతుంది? ద బాడీ అనేది విల్ నాట్ టాప్లింగ్ అండ్ విల్ నాట్ స్లైడ్. ద బాడీ will not topple and will not slide. ఇది మనకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ సపోజ్ ఇప్పుడు మీరు తీసుకున్న బాడీ అనేది ఇక్కడ రఫ్ సర్ఫేస్ మీద ఉంది. ఆ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎన్వీజీ కొంత అంతే 0.6. మనం తీసుకున్న క్యూబికల్ బాడీ ఉంది, అంటే ఇక్కడ బెర్త్ ఈజ్ ఈక్వల్ టు, అది కూడా హెచ్ అనుకుందాం ఉన్న సైడ్స్. ఓకేనా? ఇప్పుడు మనం సబ్ట్యూషన్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఎఫ్ ఈజ్ గ్రేటర్ అంటే ఇందాకలానే
ఇక్కడ ఉందిగా ఫార్ములా ఉందిగా, ఎంజీ ఏంటిది B/2 ఇది, ఎంజీ B/2గా. సో కాబట్టి 0.5 ఎంజీ, 0.5 ఎంజీ. మరి అదేవిధంగా ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ స్లైడింగ్ కండిషన్ ఏంటి, ఏమైతే ఇక్కడ స్లైడింగ్ కండిషన్లో మ్యూఎంజీగా, ఎఫ్ గ్రేటర్ దాన్ మ్యూఎంజీగా. మ్యూ అంటే మనం తీసుకున్న ఇప్పుడు సర్ఫేస్ ఏంటి, మనం తీసుకున్న సర్ఫేస్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.6గా, కాబట్టి ఎఫ్ గ్రేటర్ దాన్ 0.6 ఎంజీ. ఇప్పుడు ఇలాంటి కండిషన్ వచ్చింది. అంటే ఇప్పుడు మన బాడీ అనేది మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.6 అంటే కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్, అంటే ఫ్రిక్షన్ పెరిగింది. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుందాం. మరి ఈ టైంలో ఇప్పుడు మీరు ఏం చేశారంటే వెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 న్యూటన్స్ అప్లై చేశారు బాడీ మీద. మరి 0.5 న్యూటన్స్ అప్లై చేస్తే బాడీ మీద ఏం జరుగుతుంది అంటే 0.5 కన్నా కొంచెం స్లైట్గా ఫోర్స్ అప్లై చేశారు. ఏం జరుగుతుంది, బాడీ గ్యారంటీగా టాప్లింగ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు బాడీ ఏమవుతుందంటే ట్యాపిల్ అవుతుంది. బాడీ విల్ ట్యాపిల్ అంటే 0.5 కన్నా స్లైట్లీ కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, బట్ నాట్ స్లైడ్ ఈ టైంలో, సెకండ్ ఎగ్జాంపుల్ టైంలో. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మన బాడీ అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అంటే, ఇప్పుడు వెన్ ఏ బాడీ ట్యాపిల్ దెన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డస్ నాట్ రీచెస్ టు మ్యాక్సిమం వాల్యూ. అది బాడీ అనేది ట్యాపిల్ అయినప్పుడు టాపిల్ ముందు జరిగిందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం వాల్యూకి రాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి 0.5 కన్నా కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తాం, అంటే 0.51 0.52 అప్లై చేస్తాం. ఇప్పుడు కండిషన్ టాపిల్ కండిషన్ ఏంటి, ఎఫ్ గ్రేటర్ దాన్ 0.5 ఎంజీ, ఎఫ్ గ్రేటర్ దాన్ 0.5 ఎంజీ. అంటే ఏమైంది, ఆటోమేటిక్గా ఇది టాపిల్ అయింది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంకా మ్యాక్సిమం కాలేదుగా. మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంతా ఇక్కడ 0.6 ఎంజీ. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ యూ హావ్ టు రిమెంబర్ ఈస్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వెన్ బాడీ టాపిల్ then what happens, frictional force not reaches to maximum value, అంటే దాని అర్థం ఏంటి, నాట్ రీచెస్ టు మ్యాక్సిమం వాల్యూ అంటే ఇక్కడ ఆల్వేస్ లెస్ దాన్ లిమిటింగ్ ఫ్రిక్షన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆల్వేస్ లెస్ దాన్ లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు మనకి యాజ్ మ్యూ ఇంక్రీజెస్, ఇక్కడ ఇందాక కేసులో చూడండి, ఇందాక ఏమైందంటే మ్యూ అనేది 0.2 ఉంది ఇందాక ఎగ్జాంపుల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్లో మ్యూ ఈజ్ ఈక్వల్ 0.6 ఉంది. అంటే యాజ్ న్యూ ఇంక్రీజెస్ అంటే ఫ్రిక్షన్ పెరిగింది అనుకోండి, టాపిల్ బికమ్స్ ఈజీ. మోర్ రఫ్ సర్ఫేస్ టాప్లింగ్ ఈజ్ ఈజీ, అది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ యాజ్ మ్యూ ఇంక్రీజెస్ ఏమవుతుంది, టాప్లింగ్ బికమ్స్ ఈజీ. అంటే మోర్ రఫ్ సర్ఫేస్ టాప్లింగ్ ఈజ్ ఈజీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎంత ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటే టాప్లింగ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి టాప్లింగ్ ఎప్పుడు జరుగుతుంటే వెన్ ఎవర్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ mgb/2h దెన్ టాప్లింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు టాప్లింగ్ ఎప్పుడు ఈజీ అవుతుందంటే బి డిక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ బి డిక్రీజ్ అయింది అనుకోండి, ఎఫ్ డిక్రీజ్ అవుతుంది. సో మనం అప్లై చేయాల్సిన ఫోర్స్ అనేది లెస్ అవుతుంది. ఫోర్స్ రిక్వైర్డ్ టు లెస్ వెన్ బి డిక్రీజెస్, అప్పుడు మనకి టాప్లింగ్ ఈజీ అవుతుంది. రెండోది ఎంజీ డిక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ కండిషన్ ప్రకారం నీకు ఏమవుతుంది, ఎఫ్ డిక్రీజ్ అవుతుంది, ఎఫ్ లెస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, when h is more then f decreases.
హెచ్ అనేది ఎక్కువైంది అనుకోండి, ఎఫ్ డిక్రీజ్ అవుతుంది. అంటే బాగా ఎక్కువ హైట్లో ఉందనుకోండి బాడీ, ఈజీగా కింద పడిపోతుంది, టాపిల్ అవుతుంది. అంటే హెచ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఎఫ్ అనేది అంత తక్కువగా ఉంటుంది. ఓకేనా? అంత తక్కువ అంటే అంత మినిమం ఫోర్స్ అప్లై చేస్తేనే ఆటోమేటిక్ పడిపోతుంది. నెక్స్ట్ 4వది ఏంటంటే మ్యూ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఫోర్స్ తక్కువ అవుతుంది. అంటే మనం ఆ బాడీని కింద పడేయడానికి, టాపల్ చేయడానికి అవసరమయ్యే ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకి టాప్లింగ్. ఆ టాప్లింగ్ ఎప్పుడు ఈజీ అవుతుంది, దాని యొక్క కండిషన్స్. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు మనం టార్క్ మీద కొన్ని ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం, జేఈ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ రిలీజ్డ్ in a vertical plane from a point P at x is equal to x0 on the x-axis. It falls vertically along y-axis. Find the torque acting on the particle at a time t about the origin. సో ఇది మనకి ఎక్స్ యాక్సిస్. సో ఈ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ మనకి చూడండి, ఈ పిఎన్ఏ పాయింట్ నుంచి, ఈ పిఎన్ఏ పాయింట్ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే x0 డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి ఒక పార్టికల్ని ఇలా డ్రాప్ చేసాడు. డ్రాప్ చేయగానే ఆటోమేటిక్గా దాని యొక్క వెయిట్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి పార్టికల్ కింద పడుతుంది. అయితే ఇట్ ఫాల్స్ వర్టికల్ అలాంగ్ వై యాక్సిస్. ఫైండ్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ అట్ ఏ టైమ్ టీ. అట్ ఏ టైమ్ టీకి పార్టికల్ ఎక్కడ ఉంది అనుకుందాం. ఇప్పుడు మనకు దీని మీద పనిచేసే టార్క్ ఎంత అంటున్నాడు. అంటే ఈ ఆరిజిన్ నుంచి ఈ పార్టికల్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఆర్ డిస్టెన్స్లో ఉంది. ఇది మనకి వెయిట్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఇప్పుడు మనం ఈ ఆర్ని కొంచెం ముందుకు ఎక్స్టెండ్ చేద్దాం. ఆర్ని, ఈ లైన్ని, ద యాంగిల్ బిట్వీన్ దిస్ ఆర్ అండ్ ఎంజీ ఈజ్ థీటా. ఈ థీటా ఇది కూడా ఆటోమేటిక్గా అవుతుంటే థీటా అవుతుంది. సో ఇది పొజిషన్ వెక్టర్ ఆర్ బార్. మనకి ఫార్ములా ఏంటి? టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. రైట్, ఇది మనకి ఫార్ములా. అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఎఫ్ అంటే ఎంజీనేగా ఫోర్స్, ఆర్ ఎంజీ సైన్ థీటా. దీని మధ్య యాంగిల్, ఆర్కి ఎంజీకి మధ్య యాంగిల్ థీటా. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకి ఈ ట్రయాంగిల్లో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓపీ బై ఆర్. ఓపీ బై ఆర్. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఆర్ సైన్ థీటా. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సో ఇప్పుడు మనం దట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మనకి టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అంటే ఓపీ ఇంటూ ఎంజీ. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు x0 mg. x0 mg. ఇది మనకి దీనిపై పనిచేసే టార్క్. మరి దీని యొక్క డైరెక్షన్ ఏంటి? సో దీని యొక్క డైరెక్షన్ అంటే ఇప్పుడు మనం ఇది ఆర్ బార్ అంటే ఇట్లా మనకి డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఇంటూ ద పేపర్. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంటూ ద పేపర్ కాబట్టి x0 mg. యూనిట్ వెక్టర్తో అంటే k క్యాప్ అలాంగ్ పాజిటివ్ x డైరెక్షన్. సో అవుట్వర్డ్ అంటే నెగిటివ్ x డైరెక్షన్. సో ఇది ఇంటూ ద పేపర్. ఓకేనా? ఇదే టార్క్, ఇది మనకి క్లాక్ వైజ్ టార్క్ ఇది. సో ఇక్కడ మనం పెన్ను పెట్టాం,
ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇటు తిరుగుతుంది. సో ఇది క్లాక్ వైజ్ టార్క్. క్లాక్ వైజ్ టార్క్ అంటే ఇన్వర్డ్ ఇది. సో x0 mg ఇంటూ k క్యాప్ క్లాక్ వైజ్, తర్వాత ఇంటూ ద పేపర్, ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో లెట్ us discuss another problem here. A particle having mass m is projected with a velocity v0 from a point P at an angle theta with the horizontal. Find the torque about the point of projection when it is at maximum height. సో ఇక్కడ మనకి ఒక పార్టికల్ హ్యావింగ్ మాస్ m ఇలా త్రో చేశాడు. ఎంత వెలాసిటీతోని v0 త్రో చేసినప్పుడు ఆటోమేటిక్ ఇది అవుతుంటే పారాబోలిక్ పాత్లో ఇది రీచ్ అవుతుంది గ్రౌండ్. ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇది అట్ అన్ యాంగిల్ mh theta. Find the torque about the point of projection when it is at maximum height. సో ఇది మనం మ్యాక్సిమం హైట్ దగ్గర ఉంది. సో మ్యాక్సిమం హైట్ దగ్గర ఉన్నప్పుడు టార్క్ ఎంత? ఇది పార్టికల్ అనేది అబౌట్ ద ఆరిజిన్, అబౌట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అన్నాడు. సో మనకి ఫార్ములా ఏంటి ఇక్కడ? మనకి ఏంటంటే దీని వెయిట్ మనకి వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది ఫోర్స్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు ద బాడీ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇది మ్యాక్సిమం హైట్ దగ్గర ఉన్నప్పుడు దీని మీద పనిచేసే ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది ఆర్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. కాబట్టి సింపుల్గా మనం టార్క్ అంటే ఏమొచ్చు ఫార్ములా? mg ఇంటూ దిస్ స్మాల్ ఆర్. అంటే ఇదేంటిది మొత్తం ఇదంతా ఇది రేంజ్. ఇది సో ఇది రేంజ్ బై 2. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు mg ఇంటూ మనకి ఏమవుతుంది? mg అంటే v0 రేంజ్ అంటే ఫార్ములాగా u² sin 2θ/gగా v0² sin 2θ/g అందుగా దీంట్లో సగం 2g. ఓకేనా? ఇది మనకి టార్క్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ టార్క్ అబౌట్ పాయింట్ O అండ్ A ఇన్ ఫిగర్ షోన్. సో ఈ పాయింట్ నుంచి మనం కనుక్కోవాలి టార్క్. సో ఈ పాయింట్ అంతా మనకి ఇది O అనే పాయింట్, అబౌట్ O. ఓకేనా? సో కాబట్టి ఈ పాయింట్ దగ్గర నీకు మనకి పనిచేసే ఫోర్స్ ఎంత? F = 5√3I + 5J ఫోర్స్ అది. సో ఇది మనకి పొజిషన్ వెక్టర్ ఆర్ బార్. సో ఆర్ బార్ = మనం ఏం రాసుకోవచ్చు? I + J అని రాసుకోవచ్చు. సో ఇది మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇది J అవుతుంది. ఇది అబౌట్ ఏ అంటే యూనిట్ వెక్టర్ J అవుతుంది. అంటే ఇది మనకి ఇది IJ అంటే ఇది 1. దీని మ్యాగ్నిట్యూడ్ అంత ఇది 1. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? టార్క్ అబౌట్ ఏ కనుక్కోవాలి. టార్క్ అబౌట్ ఏ, అబౌట్ O ముందు కనుక్కుందాం. టార్క్ టౌ బార్ = ఫార్మ్ ఏంటి? ఆర్ బార్ క్రాస్ F బార్. సో టౌ బార్ = ఆర్ బార్ అంటే ఎంత అని రాసుకోవచ్చు ఇక్కడ? I + J, K లేదు కాబట్టి 0 క్రాస్ మనకి ఇదంతా అవుతుంది 5√3 + 5J + 0. సో టార్క్ డిటర్మెంట్ మెథడ్లో చూద్దాం. ఇది IJK డిటర్మెంట్లో 1 1 0 5√3 5 0. ఓకేనా? సో ఇప్పుడు మనకి టార్క్ ఏమవుతుంది? I × 0 - 0
మైనస్ జే ఇంటూ 0 మైనస్ 0. ఇక్కడ నీకు ఏమవుతుంది ప్లస్ కే ఇంటూ 5 మైనస్ 5√3. 5 మైనస్ 5√3. సో కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇది కే ఇక్కడ ఉంది, కే రైట్. 5 ఇంటూ 1 మైనస్ √3 కే క్యాప్. ఇది టార్క్ అబౌట్ హారిజన్ ఓ. ప్రాబ్లంలో ఇంకేం అడిగాడు మనకి, టార్క్ అబౌట్ ఏ అన్నాడు. టార్క్ అబౌట్ ఏ. టార్క్ అబౌట్ ఏ అంటే దాని అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు మన ఏంటి ఇక్కడ ఏ అంటే జేనే కదా, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఏగా. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ జే అని రాసుకోవచ్చు. ఇది జే యూనిట్ వెక్టర్ అలాంగ్ వై యాక్సిస్. మరి ఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ బార్ అంటే ఏంటి 5√3i ప్లస్ 5j. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ జే చూడండి, రైట్. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు జే క్రాస్ 5√3i ప్లస్ 5j. జే క్రాస్ ఐ అంటే మైనస్ కేనేగా, దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 5√3k క్యాప్. టార్క్ ఈజ్ ఈక్వల్ టు జే క్రాస్ జే అంతా 0నేగా, జే క్రాస్ 0నేగా, కాబట్టి ఆన్సర్ అంతా మైనస్ 5√3k. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద టార్క్ అబౌట్ పాయింట్ ఏ. ఇది ఓ, ఇది తర్వాత బి, ఇది ఈ పాయింట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే టార్క్ అబౌట్ పాయింట్ ఏ. ఆన్సర్ డైరెక్ట్గా 0, ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ దట్ పాయింట్ ఏ, కాబట్టి 0 ఉండదు. టార్క్ అబౌట్ పాయింట్ ఓ. టార్క్ అబౌట్ పాయింట్ ఓ. పాయింట్ ఓ అంటే దీని వెక్టర్ ఫామ్లో ఏం చెప్పచ్చు మనం, ఇది 3 ఇది 5 అంటే ఆర్ బార్ ఈక్వల్ అవుతుంది 3i ప్లస్ 5j. టార్క్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, టార్క్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా తెలుసుగా, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, దట్ ఈజ్ ఈక్వల్ 3i ప్లస్ 5j క్రాస్ ఎఫ్ అంటే ఎంత 10i. ఎఫ్ అంటే ఎంతమ్మా 10i, రైట్. ఇప్పుడు ఐ క్రాస్ ఐ 0, ఓకేనా. తర్వాత జే క్రాస్ ఐ అంటే మైనస్ కే, అంటే 10 ఇంటూ 5 అంటే టౌ ఈజ్ ఈక్వల్ అవుతుంది మైనస్ 50k గ్యాప్, మైనస్ 50k గ్యాప్, రైట్. టార్క్ అబౌట్ బి. టార్క్ అబౌట్ బి అంటే నీకు ఇక్కడ టార్క్ అబౌట్ బి ఈ పాయింట్ నుంచి కనుక్కోవాలి. ఇది ఫోర్స్ డైరెక్షన్, ఇది ఫోర్స్ వాల్యూ, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఎంత, ఇది 5j. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 10i. సో టార్క్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఎంత అవుతుంది 5j క్రాస్ 10i. మళ్ళీ ఇది కూడా ఎంత అవుతుంది, ఇది కూడా -k, -50k. ఐ క్రాస్ జే క్రాస్ ఐ అంటే ఎంత అవుతుంది -k. జే క్రాస్ ఐ అంటే -k, ఓకేనా. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, రైట్. సో ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం చేయబోయే ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద టార్క్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ డిస్క్. ఇక్కడ మన టార్క్ కానీ ఇంకా ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఏంటంటే అబౌట్ వాట్ పాయింట్ అనేది జాగ్రత్త చూసుకోవాలి. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ అబౌట్ సెంటర్ ఆఫ్ ద డిస్క్ అన్నాడు.
సో కాబట్టి ఇప్పుడు మనకి ఫోర్స్ అప్లై చేసాం, ఆటోమేటిక్గా డిస్క్ అనేది రొటేటరీ మోషన్లోకి వస్తుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే ఇది ఆర్, టార్క్ ఈజ్ ఈక్వల్ టు 10 × 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్ మీటర్. ఓకేనా. దీని డైరెక్షన్ ఏంటి, మనకి ఈ టార్క్ యొక్క డైరెక్షన్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్గా, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ ఇది క్లాక్ వైజ్. ఏంటమ్మా ఇది, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇంటూ ద బోట్. ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వేళ్ళన్నీ కూడా ఆర్ బార్ వెక్టర్ మీద పెట్టాలి. తర్వాత ఫోర్స్ ఎటైతే యాక్ట్ అవుతుందో అటువైపు చేతులు తిప్పాలి ఇట్లా, ఆర్ బార్ ఎఫ్ కాస్ ఎఫ్ బార్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద టార్క్ అబౌట్ వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్. So the force is applied on the rod at this point 10 newtons at an angle 37 degrees with a horizontal 37 degrees. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఇక్కడ ఇది ఎఫ్ కాస్ 37, ఇదేమవుతుందంటే ఎఫ్ సైన్ 37. మనకి ట్రయాంగిల్ తెలుసుగా, మనకి ట్రయాంగిల్ ఉందిగా 37 ట్రయాంగిల్. ఓకేనా. ఇప్పుడు మనకి ఎఫ్ కాస్ థీటా 37 వల్ల మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే ఇది నీకు అలాంగ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఉంది. ఆరు ఎఫ్ రెండు ఈ ఫోర్స్ ప్యారల్గా ఉన్నాయి. సో దీంట్లో మనకి ఇది 5, సో ఇది మనకి 3, 4 అంటే సైన్ 37 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, సైన్ 37 ఈజ్ ఈక్వల్ టు 3/5. సో ఇప్పుడు మనకి టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఎఫ్, ఆర్ఎఫ్ అంటే ఆర్ అంటే ఇక్కడ నీకు అంత ఇచ్చాడు, ఇది 1 మీటర్, ఇది ప్రాబ్లంలో ఇచ్చాడు 1 మీటర్. మనం 1 ఎండ్ నుంచి ఎక్కడైతే మనం ఫోర్స్ అప్లై చేసామో ఆ ఫోర్స్ అప్లై చేసిన పాయింట్కి మధ్య డిస్టెన్స్ 1 మీటర్. 1 ఇంటూ ఎఫ్ అంటే ఎఫ్ సైన్ 37. సో 1 ఇంటూ ఎఫ్ అంటే 10, సైన్ 37 అంటే ఎంతమ్మా 3/5, 5 2 జా. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 6 న్యూటన్ ఇంటూ మీటర్. ఓకేనా, రైట్. ఇప్పుడు 7th ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, when a ball is displaced through an angle 30 degrees, find the torque of all forces on 1 kg about x. ఇది మనం డిస్ప్లేస్ చేసాం ఇట్లా. సో ఇక్కడ టెన్షన్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో వెయిట్ ఇది అందరికీ తెలుస్తుంది ఇది. సో యాంగిల్ 30 అయితే ఇది కూడా 30 అయ్యేది. సో ఇదంతా అవుతుంది, ఇది ఎంజీ కాస్ 30. వెయిట్ రిజాల్వ్ చేద్దాం. ఇదేమవుతుంది, ఎంజీ సైన్ 30. ఓకేనా. టార్క్ డ్యూ టు టెన్షన్ 0. ఎందుకు 0? ఈ ఫోర్స్ అనేది ఇగో ఇది యాక్సిస్, ఇది ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్, ఇది అబౌట్ ఈ పాయింట్ కొనుక్కోమన్నాడు కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ ఫోర్స్ డైరెక్షన్, ఈ ఫోర్స్ అనేది పోతుంది. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది పాసింగ్ త్రూ దిస్ పాయింట్. సో కాబట్టి టార్క్ అబౌట్ టెన్షన్ 0. టార్క్ అబౌట్ ఎక్స్ డ్యూ టు టెన్షన్ ఈజ్ 0. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అటుపోతుంది కాబట్టి రొటేషన్ ప్రొడ్యూస్ చేయదు. ఓన్లీ ఒక ఫోర్స్, ఒక కాంపోనెంట్ ఎంజీని మనం రిజాల్వ్ చేసాం, ఎంజీ కాంపోనెంట్ని. మరి రిజాల్వ్ చేసినప్పుడు ఎంజీ కాస్ థీటా కాంపోనెంట్ వల్ల కూడా టార్క్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఓన్లీ ఎంజీ సైన్ థీటా కాంపోనెంట్ వల్ల మాత్రమే ఈ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయ్యే టార్క్ కూడా మనకి ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఇన్వర్డ్ డైరెక్షన్. ఓకేనా. సో ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉందిగా నీకు. మనం ఏం చేయాలంటే ఒక స్పానర్ని ఊహించుకోవాలి. ఇక్కడ స్పానర్ని ఊహించుకోవాలి. ఇట్లా ఊహించుకొని ఫోర్స్ ఎటు ఉంది, ఎంజీ సైన్ థీటా ఇటువైపు ఉంది డైరెక్షన్లో, ఇటు తిప్పాలి.
సో కాబట్టి ఇది ఏ డైరెక్షన్, ఇది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే అది ఇన్వర్డేగా. మన ఇక్కడ జనరల్గా అయితే రైట్ హ్యాండ్తో మనం రిప్రజెంట్ చేయాలి, కానీ ఇక్కడ మనకి ప్లేస్ లేదు, చూపించలేకపోతున్నాం. ఇది ఇట్లా, సో మనకి అది చూపించలేకపోతున్నాం. ఆర్ క్రాస్ ఎఫ్ ఇన్వర్డ్ టార్క్. కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఎంజీ సైన్ 30 ఇంటూ ఆర్. సో ఎంజీ సైన్ 30 ఇంటూ ఆర్ అంటే ఎం అంటే ఎంతమ్మా 1 kg, జీ అంటే 10, సైన్ 30 1/2. ఆర్ వాల్యూ ఇచ్చాడు అక్కడ. ఆర్ వాల్యూ అంతా 1 మీటర్, స్ట్రింగ్ లెంత్ 1 మీటర్ ఇచ్చాడు అక్కడ, ప్రాబ్లం ఇచ్చాడు ఆల్రెడీ. సో కాబట్టి ఎంత అవుతుందంటే ఇది 5 న్యూటన్ మీటర్. 5 న్యూటన్ మీటర్, ఇది మనకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ యూనిఫామ్ రాడ్ ఈజ్ 10 kg is suspended as shown figure. Its length is 100 cm, is in equilibrium. ఈక్విలిబ్రియంలో ఉంది. ఈక్విలిబ్రియంలో ఉంది అంటే దాని అర్థం ఏంటి? నెట్ టార్క్ ఈజ్ 0, నెట్ ఫోర్స్ ఈజ్ 0. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈక్విలిబ్రియంలో ఉంది అంటే నెట్ ఫోర్స్ ఈజ్ 0. ఫైండ్ టెన్షన్ T1 అండ్ T2. ఫైండ్ టెన్షన్ T1 అండ్ T2. ఒక సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది అంటే టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. టార్క్ ఈజ్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెట్ ఫోర్స్ 0. నెట్ ఫోర్స్ 0. సో మనకి ఈక్విలిబ్రియంలో ఉంది, టార్క్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ కానీ టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. సో ఇప్పుడు మనం చూద్దాం, మనకి ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ T1 అండ్ T2. టెన్షన్ ఇన్ ఫస్ట్ స్ట్రింగ్ అండ్ టెన్షన్ ఇన్ ద సెకండ్ స్ట్రింగ్ కనుక్కోమన్నాడు. దిస్ ఈజ్ ఏ రాడ్, యూనిఫామ్ రాడ్ ఆఫ్ 10 kg విచ్ ఈజ్ సస్పెండెడ్ టు దీస్ 2 strings. ఓకేనా? సో కాబట్టి దీని యొక్క లెంత్ ఎంత అంటే 100 cm. దాని యొక్క లెంత్ ఎంత 100 cm. సో ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. ఈక్విలిబ్రియంలో ఉంది అంటే నెట్ ఫోర్స్ 0నేగా. ఓకేనా? నెట్ ఫోర్స్ 0 అంటే అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద వెయిట్. దీని వెయిట్ ఎంజీ అంటే నీకు దీని మాస్ అంతా 10. జీ వాల్యూ ఎంత ఇచ్చాడుకి 10 ఇచ్చాడు. ఓకేనా? ఎమ్ ఈజ్ ఈక్వల్ మాస్ ఆఫ్ ద రాడ్ అంటే 10 kg. తర్వాత జీ వాల్యూ అంటే 10 m/s² ఇచ్చాడు. ఇక్కడ ఇంకో మాస్ కూడా పెట్టాడు చూడండి, ఇక్కడ ఇంకొక మాస్ కూడా పెట్టాడు. ఇక్కడ 5 kg మాస్ పెట్టాడు. ఇక్కడ ఈ 5 kg మాస్ ఎక్కడి నుంచి పెట్టాడు? 5 kg మాస్ అంటే ఈ ఎండ్ నుంచి 40 cm దూరంలో మనకి ఎమ్ అనే మాస్, హూజ్ మాస్ ఈజ్ 5 kg, ఆర్ ప్లేస్డ్ ఆన్ ద రాడ్. సో ఇప్పుడు మనం టెన్షన్ T1 T2 కనుక్కోవాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈక్విలిబ్రియంలో ఉంది అన్నాడు కాబట్టి మనకి నెట్ ఫోర్స్ 0గా, అంటే T1 + T2 అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్ క్యాపిటల్ M ఇంటూ G ప్లస్ స్మాల్ m ఇంటూ G. క్యాపిటల్ M అంటే రాడ్ మాస్, స్మాల్ m అంటే ఇక్కడ ఆ రాడ్ పైన పెట్టిన స్మాల్ మాస్ ఉందా లేదా అది. సో T1 + T2 ఈజ్ ఈక్వల్ టు మనకి క్యాపిటల్ M అంటే నీకు ఎంత 10. ఓకేనా? ఇంటూ G అంటే ఎంత 10. స్మాల్ m అంటే ఎంత 5 ఇంటూ G అంటే ఎంత 10. సో T1 + T2 ఈజ్ ఈక్వల్ టు 10 × 10 100, 100 + 50 150. ఈక్వేషన్ అంత ఇది 1. ఈ ఈక్వేషన్ ఎందుకు వేసాం మనం? ఎందుకంటే ఈక్విలిబ్రియంలో ఉంది అన్నాడు కాబట్టి నెట్ ఫోర్స్ 0. టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్ బై ద టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. అండ్ నెట్ టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ 0.
నెక్స్ట్ ఇది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది ఉంది కాబట్టి నెట్ టార్క్ అబౌట్ ఎనీ పాయింట్, సెంటర్ ఆఫ్ మాసే కాదు, ఏ పాయింట్ అయినా సరే, అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. అంటే ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనం 3 మెథడ్స్ ఉన్నాయి. నెట్ టార్క్ అబౌట్ దిస్ పాయింట్ అని తీసుకోవచ్చు, నెట్ టార్క్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ అని తీసుకోవచ్చు, నెట్ టార్క్ అబౌట్ ఈ పాయింట్ అని తీసుకోవచ్చు, T2. ఓకేనా, మనం ఏదో ఒకటి తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెట్ టార్క్, ఇప్పుడు ఈ పాయింట్ మనకు ఏ అనుకుందాం, ఈ పాయింట్ మనం బి అనుకుందాం. నెట్ టార్క్ అబౌట్ పాయింట్ ఏ ఈజ్ 0 అనుకుందాం. నెట్ టార్క్ అబౌట్ పాయింట్ ఏ ఈజ్ 0. రైట్. సో ఇప్పుడు నెట్ టార్క్ అబౌట్ పాయింట్ ఏ 0 కాబట్టి, అంటే ఇప్పుడు మనం ఏ అనే పాయింట్ని తీసుకుందాం. మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్, ఇక్కడ టెన్షన్ T1 అనేది ఇట్ ఈస్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ. కాబట్టి మనకి ఏమవుతుందంటే దీనివల్ల వచ్చే టార్క్ 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, దీని వెయిట్ ఆఫ్ ద రాడ్ mg డౌన్వర్డ్ డైరెక్షనల్ యాక్ట్ అవుతుంది. అది ఏ అనే పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 50 సెంటీమీటర్. సో వెయిట్ వల్ల దీని మీద పనిచేసే టార్క్ ఎటుంటుంది, వెయిట్ వల్ల దీని మీద పనిచేసే టార్క్ ఎటుంటుంది అంటే మనకి ఇక ఈ డైరెక్షన్లో ఉంటుంది, క్లాక్ వైజ్. ఇది క్లాక్ వైజ్ టార్క్, ఇదేంటిది క్లాక్ వైజ్ టార్క్. ఇగో ఈ మాస్ ఉందా లేదా, ఈ మాస్ వల్ల వచ్చే వెయిట్ ఉంది, దానివల్ల వచ్చే టార్క్ కూడా, అది కూడా నీకు ఏమవుతుందంటే అది కూడా క్లాక్ వైజ్ టార్క్. అది కూడా నీకేంటి క్లాక్ వైజ్ టార్క్. ఎట్లా వాళ్ళు చెప్పుకోమ్మా క్లాక్ వైజ్ టార్క్ అంటే ఫార్ములా ఇది R బార్ క్రాస్ F. సో అది కూడా క్లాక్ వైజ్ టార్క్. దోస్ క్లాక్ వైజ్ టార్క్ ఆర్ బ్యాలెన్స్డ్ బై ద యాంటీ క్లాక్ వైజ్ టార్క్స్. యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అంటే ఇప్పుడు T2 ఉంది, ఓకేనా. ఈ T2 అనేది నీకు ఎటువైపు పనిచేస్తుంది, పై డైరెక్షన్లో పనిచేస్తుంది టెన్షన్ అనేది. సో కాబట్టి నీకు R బార్ క్రాస్ F బార్ ఇది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్. కాబట్టి ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి నీకు క్లాక్ వైజ్ టార్క్స్ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ టార్క్ రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి అబౌట్ దిస్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం ఏంటంటే mg ఇంటూ 50 ప్లస్ క్యాపిటల్ MG ఇంటూ మనకి ఇక్కడ చూద్దాం, ఇది మనకి స్మాల్ mg ఇంటూ ఈ డిస్టెన్స్ అంతా, ఇక్కడ ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ అంతా 50 ప్లస్ 10గా 60 ప్లస్ క్యాపిటల్ MG ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇది ఈ టార్క్, ఏ టార్క్ ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ టార్క్. యాంటీ క్లాక్ వైజ్ టార్క్ ఈక్వల్ ఏది, అది T2 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత మొత్తం 100 సెంటీమీటర్. ఇది T2 ఇంటూ ఎంత అవుతుంది, ఇది 100 సెంటీమీటర్స్. T2 ఇంటూ 100, ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ స్ట్రింగ్ అనేది ఎడ్జ్కి ఉండాలి, మనం డయాగ్రామ్ అట్లా వేసాం. యాక్చువల్గా ఇది డయాగ్రామ్, ఇది డయాగ్రామ్. సో ఇది T2, ఇది T1, ఇది A, ఇది B. ఇది ఏమవుతుంది 100 సెంటీమీటర్, ఓకేనా. T2 ఇంటూ 100. రైట్. ఇప్పుడు స్మాల్ m అంటే ఎంత 5, G అంటే 10 ఇంటూ 60, ఓకేనా. ప్లస్ క్యాపిటల్ M అంటే ఎంత, క్యాపిటల్ M అంటే ఎంత అవుతుంది నీకు, క్యాపిటల్ M అంటే యూనిఫామ్ రౌండ్ 10 kg, 10 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ 100. సో కాబట్టి ఇప్పుడు 5 ఇంటూ 10 50 ఇంటూ 60 ఎంత అవుతుంది, 50 ఇంటూ 60 మనకి ఇక్కడ చూడండి 50 ఇంటూ 60 3000 ప్లస్ 10 ఇంటూ 10 ఎంత ఇది 100
100 into 50 అంటే 5000 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే 100. సో 8000 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ 100. సో T2 ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ 80 న్యూటన్స్. T2 ఈజ్ కొంత వచ్చింది 80 న్యూటన్స్. మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఉందిగా, T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు 150గా. సో T1 ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 150. T1 ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 80, దట్ ఈజ్ కొంత అవుతుంది 70 న్యూటన్స్. 70 న్యూటన్స్. సో కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే T1 ఈజ్ ఈక్వల్ 70, T2 ఈజ్ ఈక్వల్ 80. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇది ఈ లెక్క నువ్వు ఇక్కడ కూడా చేసుకోవచ్చు. టార్క్ అబౌట్ పాయింట్ బి ఈజ్ 0 అని కూడా మనం చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మనకి టోటల్ క్యాపిటల్ ఎంజీ. ఇది ఇక్కడ మనం ఇదేంటిది స్మాల్ ఎంజీ. ఇది ఎంత డిస్టెన్స్లో పెట్టాడు, ఇక్కడ 40 మీటర్ డిస్టెన్స్లో, 40 సెంటీమీటర్ డిస్టెన్స్లో పెట్టాడు. 40 సెంటీమీటర్ డిస్టెన్స్లో పెట్టాడు, ఓకేనా. ఇది మొత్తం టోటల్ లెంత్ ఎంత, ఇది 100 సెంటీమీటర్స్. సో ఇది. So now let us discuss another problem here. So this is a block which is at rest, and this block is pressed by the horizontal force applied F. Question is, what is the torque about the center of mass produced by N, నార్మల్ రియాక్షన్ బై ద వాల్. ఈ బ్లాక్ యొక్క లెంత్ ఎంత ఉందంటే 2 మీటర్స్ లెంత్ ఉంది. యాక్చువల్గా ఇదొక చాలామంది ఏం చేస్తామంటే, నార్మల్ రియాక్షన్ అనేది ఇప్పుడు దీని మీద ఫోర్స్ అప్లై చేశాడు అలాంగ్ సెంటర్ ఆఫ్ మాస్. మరి దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇది ఉందా లేదా, ఈ వాల్ కూడా ఉందా లేదా, ఈ వాల్ కూడా రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుందిగా. ఆ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేది మనందరం ఇక్కడ ఏమనుకుంటాం అంటే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోతుంది అనుకుంటాం. అది అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోతుంది అనుకొని ద డార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ తర్వాత రియాక్షన్ రెండు కూడా నీకు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయిగా. అంటే ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ CM. మనం ఆన్సరు ఇగో ఇది చూజ్ చేసుకుంటాం, 0 అని పెడతాం. అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నార్మల్ రియాక్షన్ నీడ్ నాట్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. అది కాన్సెప్ట్. ఇక్కడ నార్మల్ రియాక్షన్ అనేది మనకి ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోవాలని రూల్ ఏం లేదు. సో ఇప్పుడు ఇలా ఫోర్స్ అప్లై చేస్తావు. సో ద రియాక్షన్ ఫోర్స్ అప్లైడ్ బై ద వాల్ ఆన్ ద బ్లాక్ అలాంగ్ దిస్ డైరెక్షన్, దిస్ ఈజ్ N. అది ఎందుకనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు బ్లాక్ అనేది రెస్ట్లో ఉంది. అంటే దీని వెయిట్ ఉందా లేదా, దీని వెయిట్ mg ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది రఫ్ సర్ఫేస్ కాబట్టి ఇప్పుడు ఇది మనకి బ్లాక్, ఇది రెస్ట్లో ఉంది. నేను ఫోర్స్ అప్లై చేస్తాను, F అనే ఫోర్స్ అప్లై చేస్తాను. బ్లాక్ అనేది రెస్ట్లో ఉంది అంటే అర్థం ఏంటి, అర్థమైందంటే దిస్ వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్. అది రెస్ట్లో ఉంది. మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏంటిది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఈక్విలిబ్రియం ఉంది కాబట్టి నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 0. బాడీ పైకి కిందకి కదలట్లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి కిందకి పనిచేసే వెయిట్ తర్వాత పైకి పనిచేసే ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే F ఈజ్ ఈక్వల్ టు నీకేంటి, ఫ్రిక్షనల్ mg అంతేనా, mg. సో ఇక్కడ mg అంటే మనకి ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మాస్ ఆఫ్ ద బ్లాక్ ఇచ్చాడు. మాస్ ఆఫ్ ద బ్లాక్ ఎంత ఇచ్చాడంటే 2 kg ఇచ్చాడు. G వాల్యూ ఎంత అంటే 10.
సో mg అంటే నీకు ఎంత అవుతుందంటే 2 × 10 దట్ ఈజ్ ఈక్వల్ 20 న్యూటన్స్. ఈ రెండు బ్యాలెన్స్ కావటం వల్ల మనకి ఆ బాడీ అనేది రెస్ట్లో ఉంది. ఇప్పుడు బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి నెట్ టార్క్ కూడా జీరో అవుతుంది. రైట్. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఏంటంటే నార్మల్ రియాక్షన్ అంటే ద ఫోర్స్ అపోజిషన్ ఫోర్స్ రియాక్షన్ ఫోర్స్ అప్లైడ్ బై ద వాల్ ఆన్ ద బ్లాక్ సెంటర్ నుంచి పోయిందనుకోండి. పోయినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ద టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్ జీరో అవుతుంది. ద టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్ జీరో అయింది అంటే ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది చూడండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇటు యాక్ట్ అవుతుందిగా. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ద టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు ఇదంతా మొత్తం కూడా నీకు ఏమవుతుంది 1 మీటర్. ఓకేనా? అంటే ఫోర్స్ ఇంటూ 1 మీటర్ అంటే ఇది ఏ టార్క్ ఇది ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్గా అంటే ఇది క్లాక్ వైజ్ టార్క్. ఇది క్లాక్ వైజ్ టార్క్ అంటే ఇట్లా రొటేట్ కావాలి. మీరు అనుకున్నట్టు నార్మల్ రియాక్షన్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సెంటర్ నుంచి పోయిందనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోయిందనుకోండి, అప్పుడు ఓన్లీ ఒక టార్క్ యాక్ట్ అవుతుంది. అప్పుడు ఇది రెస్ట్లో ఉండదు. ఈ విధంగా ఇది రొటేట్ కావాలి. అంతేనా? రొటేట్ కావాలి. కానీ బ్లాక్ అనేది రెస్ట్లో ఉంది. అంటే అర్థమైందంటే నార్మల్ రియాక్షన్ సెంటర్ నుంచి పోవట్లా. అంటే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల నీకు క్రియేట్ అయిన టార్క్ని ఎవరు క్యాన్సిల్ చేయాలి? నార్మల్ రియాక్షన్ క్యాన్సిల్ చేయాలి. ఆ నార్మల్ రియాక్షన్ అనేది నీకు సెంటర్ నుంచి పోయిందనుకో, అప్పుడు టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్ జీరో అవుతుంది. అప్పుడు ఈ బ్లాక్ అనేది రొటేట్ కావాలి. కానీ రొటేట్ కావట్లేదుగా. సో కాబట్టి నార్మల్ రియాక్షన్ అనేది ఇదిగో ఇలా పోయిందనుకుంది. నార్మల్ రియాక్షన్ ఇది సెంటర్ ఆఫ్ మాస్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి నార్మల్ రియాక్షన్ ఎంత డిస్టెన్స్లో పోయిందంటే ఎక్స్ డిస్టెన్స్లో ఇలా ఎక్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ నార్మల్ రియాక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఎక్స్ డిస్టెన్స్ అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఇప్పుడు నీకు ఏమైతే ఇక్కడ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఇదే టార్క్. ఇదే టార్క్ అంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ద టార్క్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ క్యాన్సిల్ బై ద టార్క్ ప్రొడ్యూస్డ్ బై ద నార్మల్ రియాక్షన్. దానివల్ల నీకు ఏమైందంటే ఈ బాడీ అనేది రెస్ట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ రియాక్షన్ నీడ్ నాట్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. మరి అలా పాస్ అయ్యింది అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పుకున్నాం మనం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం? టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ అంటే మనం n × x ఈజ్ ఈక్వల్ టు n అంటే ఇది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ దిస్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎంత ఉంది? f × 1. సో n × x ఈజ్ ఈక్వల్ టు f అంటే నీకు అంత 20 × 1. సో కాబట్టి టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్ n × x ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వస్తుందంటే ఆన్సర్ 20 న్యూటన్స్ వస్తుంది. సో కాబట్టి డోంట్ పుట్ ద ఆన్సర్ 0, ఆన్సర్ 20 న్యూటన్ మీటర్. ఇది ఈ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్. కాబట్టి కాన్సెప్ట్కి దీంట్లో మనకి ఏం తెలియాలి? నార్మల్ రియాక్షన్ need not passing through center of mass. అది. సో జై మెయిన్లో అడిగాడు ఈ ప్రాబ్లమ్ని టాప్లింగ్ మీద. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ యూనిఫామ్ క్యూబ్ ఆఫ్ సైడ్ ఏ అండ్ మాస్ m rests on rough horizontal table. A horizontal force F is applied to one of the faces at a point above the center at a height 3a/4 above the base. The minimum value of F for which the cube begins to topple
about the edge. Assume that the cube is not a slide. సో ఇది ఒక క్యూబ్, ఇది దీని యొక్క సైడ్ అంతా అంటే ఏ. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే ఎఫ్ అనే ఫోర్స్ని ఈ క్యూబ్ మీద అప్లై చేసాం. ఇక్కడ నుంచి బేస్ నుంచి 3a/4 అబౌవ్ ద సెంటర్ ఆఫ్ మాస్, అబౌవ్ ద సెంటర్ ఆఫ్ మాస్. ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఫోర్స్ ఎఫ్ ఫర్ విచ్ ద క్యూబ్ బిగిన్స్ టు టాపుల్ అన్నాడు అబౌట్ ద ఎడ్జ్. ఆటోమేటిక్గా ఇక్కడ నీకు ఏమవుతుంది, అజ్యూమ్ దట్ క్యూబ్ ఈజ్ నాట్ స్లైడ్ అన్నాడు. అంటే స్లైడ్ కాలేదు అంటే కంపల్సరీగా అది ఏమైందంటే టాపుల్ అయింది, పడిపోయింది. మినిమం ఫోర్స్ ఎంత అంటున్నాడు. ఏం లేదు, ఇప్పుడు ఇది టాపుల్ కావాలి అంటే ఏం చేయాలి? టాపుల్ కావాలి అంటే ఈ ఫోర్స్ వల్ల మనకి వచ్చే టార్క్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే ఇది ఏ టార్క్? ఇది ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. అబౌట్ ఏ పాయింట్ నుంచి కనుక్కోవాలి ఇక్కడ మనం చెప్పండి? అబౌట్ దిస్ పాయింట్ మనం కనుక్కోవాలి, అబౌట్ దిస్ పాయింట్. సో ఇది మనకి ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్, దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇక్కడ మనకు నార్మల్ రియాక్షన్ తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల పనిచేసే టార్క్ అబౌట్ దిస్ పాయింట్ 0, ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ. నెక్స్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఓన్లీ కాంపోనెంట్, దిస్ ఈజ్ ద వెయిట్ ఎంజీ. సో ఇక్కడ ఎఫ్ ఇంటూ మనకి ఆర్, ఎఫ్ ఇంటూ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే క్లాక్ వైజ్ టార్క్ ఆర్ బ్యాలెన్స్డ్ బై ద క్లాక్ వైజ్ టార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ యాంటీ క్లాక్ వైజ్ టార్క్. యాంటీ క్లాక్ వైజ్ టార్క్ ఎవరి వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? వెయిట్ వల్ల. ఎవరి వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? వెయిట్ వల్ల. అది కూడా నీకు ఎంజీ, ఇది ఎంజీ అమ్మ అది. సో ఎంజీ అంటే ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఇదంతా అవుతుంది, ఇది a/2 అవుతుంది. మొత్తం సైడ్ లెంత్ ఏనుగా. సో కాబట్టి ఎఫ్ ఇంటూ 3a/4 ఈజ్ గ్రేటర్ దాన్ ఎంజీ ఇంటూ a/2 అయితే ఇది మనకి టాపుల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫర్ మినిమం వాల్యూ అన్నాడు. మినిమం వాల్యూ అంటే దాని అర్థం ఏంటంటే ఎఫ్ ఇంటూ 3a/4 ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ a/2. సో మినిమం వాల్యూ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఏ క్యాన్సిల్, ఎంత అవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ క్యాన్సిల్ అయితే ఇది 2mg/3 అవుతుంది. సో వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఫోర్స్? ఓకేనా? దట్ ఈస్ రిక్వైర్డ్ టు టాపిల్ దిస్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2mg/3. ఇది మనకి ఆన్సర్. అంటే ఏంటి, నీకు ద టార్క్ డ్యూ టు ద అప్లైడ్ ఫోర్స్ మస్ట్ బి అదే గ్రేటర్ దాన్ ద టార్క్ డ్యూ టు ద వెయిట్. అప్పుడైతేనే అది టాపుల్ అవుతుంది. కాకపోతే మినిమం ఫోర్స్ అడిగాడు కాబట్టి మనం ఈజ్ ఈక్వల్ అని పెట్టుకోవాలి. ఎఫ్ ఇంటూ 3a/4 ఈజ్ ఈక్వల్ ఎంజీ ఇంటూ a/2, ఎఫ్ ఈజ్ ఈక్వల్ 2mg/3. సో వెయిట్ వల్ల వచ్చే టార్క్ అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఇప్పుడు ఇది ఆర్ బారు, దీని మీద పనిచేసే ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంది? డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇటు తిరుగుతుంది ఇది. కాబట్టి ఇదేంటిది? యాంటీ క్లాక్ వైజ్. ఇది క్లాక్ వైజ్ టార్క్. ఓకేనా? ఇది జేఈలో అడిగాడు ప్రాబ్లం ఇది. సో లెట్ us see another problem here. A cubical block of side L rests on a rough horizontal surface with a coefficient of friction sufficiently high అన్నాడు. అంటే కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ సఫిషియెంట్లీ హై అంటే ముందు టాపిల్ జరుగుతుంది, తర్వాత స్లైడింగ్ జరుగుతుంది. టాపిల్ జరుగుతుంది, స్లైడింగ్ ఏముండదు. సో దట్ ద బ్లాక్ డస్ నాట్ స్లైడ్. వెరీ గుడ్, ద బ్లాక్ డస్ నాట్ స్లైడ్. ఎందుకంటే కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి బ్లాక్ అనేది స్లైడ్ కాదు ఎట్టి పరిస్థితిలో. బ్లాక్ డస్ నాట్ స్లైడ్ బిఫోర్ టాప్లింగ్. రైట్. ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు టాపిల్ ద బ్లాక్ ఇస్ ఇందాకలా సేమ్ ఫార్ములా ఉందిగా మనకి. ఏంటి ఫార్ములా? ఏంటి? ఎఫ్ ఇంటూ ఎల్ అంటేనా ద టార్క్ డ్యూ టు ద ఫోర్స్ ఎఫ్ ఇంటూ ఎల్. ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఉంది. నార్మల్ రియాక్షన్ తర్వాత ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల అబౌట్ దిస్ పాయింట్ టార్క్ 0. సో కాబట్టి ద టార్క్ డ్యూ టు దిస్ పాయింట్ ఏ మినిమం ఫోర్స్ అంటే కాబట్టి ఈజ్ ఈక్వల్ టు దీని వెయిట్ ఆఫ్ ద బ్లాక్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో ఈ వెయిట్కి తర్వాత ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత? L/2. సో కాబట్టి ఎంజీ ఇంటూ L/2. ఓకేనా?
సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే ఎఫ్ మినిమం ఈజ్ ఈక్వల్ టు mg/2 అవుతుంది. ఎల్ఎల్ క్యాన్సిల్. కాబట్టి వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్ అప్లైడ్ వీ హ్యావ్ టు అప్లైడ్ mg/2. ఇది టాపుల మీద జేఈలో అడిగిన క్వశ్చన్స్. సో లెట్ us discuss now another problem here. A metallic stick held vertically with one end on a rough floor and allowed to fall. The speed of other end when it hits the floor. Assume that the end of the floor does not slip. ఇది మెటల్ స్టిక్, ఇది విచ్ ఈజ్ హెల్డ్ వర్టికల్లీ. మనకి అదర్ ఎండ్ అనేది ఏంటంటే స్లిప్ కావట్లేదు అన్నాడు. అంటే స్లిప్ కావట్లేదు అంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ ద రోలింగ్ మోషన్. రోలింగ్ మోషన్లో నీకేంటి, మనకి రెండు మోషన్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ బోత్ ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్. సో కాబట్టి ఇది మనకి ఈ స్టిక్ అనేది అబౌట్ దిస్ అండ్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు మనకి ఇది యాక్చువల్గా ఏంటంటే దీని వెయిట్ అంతా మొత్తం, దీని వెయిట్ mg ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇది వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఇది ఇక ఎండ్ వెలాసిటీ ఎంత అంటే L ఇంటూ ఒమేగా. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే వెలాసిటీ ఎంత అంటే L/2 ఇంటూ ఒమేగా. లీనియర్ వెలాసిటీగా అబౌట్ దిస్ అండ్ రొటేట్ అవుతుందిగా. మొత్తం మీద పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుంది. లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమవుతుంది? mg ఇంటూ L/2 లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకంటే టోటల్ వెయిట్ మొత్తం కూడా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి కింద పడింది అంటే మీకు mg/2. దీనికి పొటెన్షియల్ ఎనర్జీ mg/2. గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ½ I⍵². ఇది రొటేటరీ మోషన్లో ఉంది కదా, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు మనకేం చేయాలి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ వన్ అబౌట్ దిస్ ఎండ్ కనుక్కోవాలి. మూమెంట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి mg/2 ఈజ్ ఈక్వల్ మనకి ఏమైంది ఇక్కడ ½ I ఇంటూ ఒమేగా² వచ్చింది, mg/2. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ మెటాలిక్ స్టిక్ అబౌట్ దిస్ ఎండ్ కనుక్కోవాలి. సో mg ఇంటూ L/2 ఈజ్ ఈక్వల్ టు ½ I అంటే అబౌట్ వన్ ఎండ్ కాబట్టి ml²/3 ఇంటూ ఒమేగా². సో ఇక్కడ mg ఇంటూ L/2 అంటే L అంటే స్మాల్ L కానీ ఇప్పుడు మనకి 2 క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్. మనకి L అనేది దీంట్లో L టైమ్స్ పోతుంది, ఓకేనా. సో కాబట్టి ఒమేగా² ఈజ్ ఈక్వల్ టు 3g/L. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే √3g/L. ఇది ఒమేగా ఈజ్ ఈక్వల్ టు. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి ఇక్కడ? విత్ వాట్ వెలాసిటీ ఇక్కడ అన్నాడు? ద స్పీడ్ ఆఫ్ అదర్ ఎండ్ వెన్ ఇట్ హిట్స్ ద ఫ్లోర్ అన్నాడు. అంటే స్పీడ్ ఆఫ్ టాప్ వన్ ఈజ్ ఈక్వల్ L ఇంటూ ఒమేగా. L ఇంటూ ఒమేగా అంటే ఎంత నీకు ఇక్కడ √3g/L, ఓకేనా. సో L అంటే నీకు మీటర్ స్టిక్. ఇదంతా దీని లెంత్ ఎంత ఇచ్చాము మీకు? దీని లెంత్ మనకి మీటర్ స్టిక్ కాబట్టి మనకి 1 మీటర్. ఇది 1 ఇంటూ √3 ఇంటూ g అంటే ఎంత? 9.8 డివైడెడ్ బై 1. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 ఇంటూ 9.8 324 29.4. 29.4 అంటే నియర్లీ ఇది ఎంత అవుతుందంటే 5 అంటే 5.4 మీటర్/సెకండ్. సో ఆన్సర్ ఇది. పైనుంచి కింద పడినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుందిగా. అందులో ఈ రాడ్ అనేది అబౌట్ దిస్ ఎండ్ రొటేట్ అవుతుంది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ దిస్ ఎండ్
ml²/3 వేస్తాం ఇంటూ ω². ఓకేనా, ω² కనుక్కుంటాం. మరి ఇక్కడ మనకి చూడండి అబౌట్ దిస్ అని కలుగుతుంది కాబట్టి లీనియర్ వెలాసిటీ చేంజ్ అవుతుంది, యాంగులర్ వెలాసిటీ సేమే ఉంటుంది. బాడీ రొటేట్ అవుతున్నప్పుడు అన్ని పార్టికల్స్ యొక్క యాంగులర్ వెలాసిటీ సేమే ఉంటుంది. మరి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద అదర్ ఎండ్ వెన్ ఇట్ స్ట్రైక్స్ ద ఫ్లోర్ ఉన్నాడు అంటే VT = ఏమవుతుంది, ఆర్ అంటే డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ L ω, ఈ ఎండ్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది L, సో ఇంటూ ω. VT = L × ω. ఓకేనా, L × ω మనం క్యాలిక్యులేషన్ చేస్తే 5.4 మీటర్/సెకండ్. ఇది మనకి ఆన్సర్.